వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలోనే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా కొప్పర్తి పారిశ్రామిక వాడలో నెలకొల్పిన పరిశ్రమలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఖాళీగా ఉందనే దానిపై అధికారులతో చర్చించారు. ఇక్కడికి ఫార్మా కంపెనీలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపుతున్నారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ఎంఎస్ఎంఈలు సెర్ప్ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాకు పారిశ్రామిక పెట్టుబడులు విరివిగా వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఏవో అపోహలు వచ్చాయి, ఇక్కడ ఏదో మారుస్తున్నారని. అటువంటి అపోహలు ఏమీ లేవు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్ గా చెప్పారు, టెక్నాలజీ సెంటర్ ఇక్కడే పెట్టండి, దాన్ని ఎలాగా వేగవంతం చేసి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రిక్వెస్ట్ చేసి చేయమని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా 20 acres ల్యాండ్ టెక్నాలజీ సెంటర్, దాన్ని కూడా చూడడం జరిగింది. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఒక ఆలోచనలు ఉంది. దానికి కూడా ఒక పార్ట్నర్ కూడా ఐడెంటిఫై చేసి వేగవంతం చేయడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. దగ్గరలోనే దాన్ని కూడా ఒక అనౌన్స్మెంట్ వస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఫేజ్ 2లో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక స్కోప్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి ఒక ప్రైవేట్ పార్ట్నర్ కూడా కావాలి. ఎందుకంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఉంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశంగా ఉంటుందని ఒక థియరీ ఉంది. సో దానికి కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మాట్లాడడానికి వచ్చాము. ఒక పాజిటివ్ అప్రోచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కడప జిల్లా ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్లి ఇక్కడ డెవలప్మెంట్ అనేది వేగవంతమని చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు మాకు సూచించారు. దాని క్రమంలో ఈరోజు ఎవ్రీ డిపార్ట్మెంట్, సర్ప్ డిపార్ట్మెంట్లో లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కూర్చొని మాట్లాడడానికి కూడా కలెక్టర్ గారు మీ అందరూ కూడా కూర్చొని మాట్లాడతాం. సో డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ఒక మంచి మెరుగైన ఇండస్ట్రియల్ గ్రోత్ ప్లస్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నారు.